ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. సమ్మర్ వెకేషన్ తీసుకుని ఇటలీ వెళ్ళిపోయాడు ప్రభాస్ అనేది ఒక వార్త. ఆయన దొరికాడా, దొరికితే ఎలా దొరికాడు, దొరికిన తర్వాత ఆయన్ని కోర్టుకి ఎలా పెట్టారు, ప్రామిసింగ్గా ఉండాలి సినిమా అనే ప్రయత్నం అయితే జరుగుతోంది. భరద్వాజ గారు, ఇప్పుడు మనకి చాలా పాన్ ఇండియా సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. అన్నిటి గురించి ఏదో ఒక అప్డేటు లేకపోతే ఏదో ఒకటి డిస్కసివ్ పాయింట్లో వస్తూనే మాట్లాడుకుంటా ఉన్నాం. అవును. కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. ఏం జరుగుతుంది అనేది పౌజీ గురించి. అవును. ఏం జరుగుతుంది, సినిమా ఎలా వస్తుంది, అదొక వేరే ప్రపంచం అని అసలు డిస్కసివ్ పాయింట్లు ఏం లేకుండా ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ తీసుకుని ఇటలీ వెళ్ళిపోయాడు ప్రభాస్ అనేది ఒక వార్త. ప్రభాస్ గారు వెళ్ళిపోయారా? ఓకే. అయితే ఈ పౌజీ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే సోషల్ మీడియాలో రన్ అవుతోంది. అది ఆయన ఈ సినిమాలో చేసినటువంటి ఒక సన్నివేశం. ఆ సన్నివేశంలో ఆయన ఆహార్యానికి సంబంధించిన నిజానికి అది సీక్రెట్గా ఉంచాలి, కానీ బయటకి రివీల్ అయిపోయింది. అంటే మైమ్ మధు అనేటువంటి ఒక ఆర్టిస్టు ఆ షూటింగ్లో పాల్గొని దాన్ని తన మిత్రులతో తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవటంలో భాగంగా ఒక ఏదో సీన్ షూట్ అవుతోంది. దానిలో దాదాపు 30 కేజీల పైన బరువు ఉన్నటువంటి గొలుసులు ఏవో వేసుకుని ఉన్నాడు ఆయన, ప్రభాస్ అన్న పద్ధతిలో బయటకు వచ్చింది వార్త. ఆయన వేసుకున్నారా, వీళ్ళకి వేసి షూట్ చేశారా డైరెక్టర్? వాళ్ళకి, ఆయనకి. అంటే దీనివలన ఏం జరుగుతోంది, ఇప్పుడు ప్రపంచానికి ఒక ఐటెం చెప్పేశాడు ఆయన. లీకేజే అంటే పవర్ఫుల్ సీన్ ఒకటి, ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. అంటే మనకి గతంలో అలా గొలుసులతో ఎమోషనల్ సీన్స్ నడిపినటువంటి సినిమాలు మనం చూసాం. వీరపాండ్య కట్టబ్రహ్మణ కావచ్చు, అలాగే బందిపోటు సినిమాలో కూడా అలా గొలుసులు తెంపే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత బొబ్బిలిపులి సినిమాలో కూడా గొలుసులు వేసి పట్టురావడం, ఈ తరహా వ్యవహార శైలి, గొలుసులు, ఒక పవర్ఫుల్ హీరోయిజము. పర్టికులర్గా దీనిలో ఈ బ్రిటిష్ రోజులలో జరిగినటువంటి ఒక కథ, ఒక సైనికుడి కథ అన్నారు. ఒక సైనికుడి కథ. ఆయన దొరికాడా, దొరికితే ఎలా దొరికాడు, దొరికిన తర్వాత ఆయన్ని కోర్టుకి ఎలా పెట్టారు, ఇలా చాలా వ్యవహారాలు ఉంటాయి ఎమోషనల్గా. ఈ ఎమోషనల్ సన్నివేశాలు మనకు ట్రెడిషనల్ ఎమోషనల్ సన్నివేశాలు చిత్రీకరించడానికి ఒక సాంప్రదాయ పద్ధతి ఉంది. ఆ సాంప్రదాయ పద్ధతిలోనే వెడుతున్నారా వీళ్ళు ఈ గొలుసులు పెట్టి అనేది ఒక సందేహం. ఏదైనా కావచ్చు, ఏదైనప్పటికీ ఆయన అయితే ఒక విషయాన్ని బయట పెట్టాడు. ఈ 30 కేజీల గొలుసులు వేసుకుని నటించడం అనేది అయితే ఇప్పుడు జనాలకు రిజిస్టర్ అయింది. సో ఫౌజీ సినిమా ఎమోషనల్గానే ఉండబోతోంది అనేది మొదటి నుంచి జనాలు అనుకుంటున్నది. హనురాఘవపూడి సీతారామం దాంతో అలాంటి ఒక ఎమోషనల్ కంటెంట్తోనే వస్తాడు అని. దీనిలో చాలా అంశాలు అంటే రకరకాల అంశాలను తడిమి ఉండొచ్చు ఆయన. అందుకని కొంచెం కంటెంట్కి సంబంధించి చాలా వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఆయన ప్యారలల్గా ఇంకో 2 సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. కల్కి 2 ఉంది. దాంతోపాటు ఈ పౌజీతో పాటు స్పిరిట్ ఆయనది, సందీప్ స్పిరిట్ టోటల్గా డిఫరెంట్. ఈ 2 సినిమాలకి భిన్నమైన లైన్ అది. అందుకని ఈ భిన్నమైనటువంటి కథలు, భిన్నమైనటువంటి దర్శకులు, వాళ్ళ టేకింగు, వాళ్ళ పద్ధతి, వీటన్నిటిలో తను వెరైటీగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు జనరల్గా ఒక సినిమా కంప్లీట్ అయితే 2వ సినిమా గురించి మాట్లాడేవాళ్ళు హీరోలు. ఒకేసారి పాన్ ఇండియా లెవెల్ హీరోకి 3 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉండటం అనేది కొంచెం విచిత్రంగా కనిపించేటువంటి అంశమే. ప్రామిసింగ్గా ఉండాలి సినిమా అనే ప్రయత్నం అయితే జరుగుతోంది. అది పౌజీకి జరుగుతోంది, అలాగే కల్కి 2కి కూడా జరుగుతోంది. రీజన్ ఏంటంటే కల్కి 1 మీద వచ్చినటువంటి ఇంప్రెషన్ని మించిన ఇంప్రెషన్ రాబట్టాల్సిన బాధ్యత ఉంది అతనికి. జస్ట్ వాళ్ళు ప్రభాస్ ఉన్నాడు ఈ సినిమాలో, పర్లేదు అనే టాక్ వచ్చింది అనే దాని మీదే అది నడిచి వెళ్ళిపోయింది సినిమా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలను కూడా చెప్తున్నారు. ఇలా రకరకాలుగా ఈ బయటకు వస్తున్నటువంటి కంటెంటు, ఈ క్యూరియాసిటీలు, ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులు, ఇవన్నీ కలిపి ఒక
ఎరాని అంటే 3 సినిమాలు 3 డిఫరెంట్ ఏరియా సినిమాలు. ఈ 3 సినిమాలతో ఆయన అభిమానులనే కాదు భారతీయ చలనచిత్ర అభిమానుల్ని మెప్పించబోతున్నాడు అనేది అయితే అర్థమవుతోంది. సో ఈ 30 కేజీల గొలుసు ద్వారా ఒక విషయం అయితే ఒక ఎమోషనల్ సీన్ ఏదో ఉండబోతోంది సినిమాలో అనేది మనకు అర్థమవుతోంది. స్వతంత్ర పోరాటము, అదే దాంతో లింక్ అయినటువంటి వ్యవహారము ఒక ట్రెడిషనల్ వేలో ఉంటుందా, లేకపోతే అక్కడ ఇంకేదైనా డిఫరెంట్గా వెళ్తారా అనేది ఇప్పుడు క్యూరియాసిటీ జనాలకి. సో ఇదేమైనా అలాంటి సన్నివేశాలు ప్రభాస్ కట్అవుట్ మీద బాగా వర్కౌట్ అవుతాయి. జనాల్ని థియేటర్ని ఎమోషనలైజ్ చేయడానికి ఇలాంటి సీన్లు 2-3 ఉంటే క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు. అలా జనాల్ని తనతో నడిపించుకెళ్ళేటువంటి పరిస్థితి ఈ సినిమాకు ఉంది అనేది అయితే నిర్ధారణ అయింది. రేపు తెర మీద చూసిన తర్వాత మళ్ళీ మనం దీని గురించి ఆలోచిద్దాం.